వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. దేశవ్యాప్త కులగణన, జనగణన అండ్ దాంతోపాటు కులగణన 2027 మార్చి 1 నుండి జరుగుతుందని చెప్పేసి అధికారికంగా ఈ నెల 16న నోటిఫికేషన్ వస్తుంది. ఇది కాంగ్రెస్కు పెద్ద దెబ్బ. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ఇది ఒక బలమైన దెబ్బగా మారబోతున్నది. ఎందుకంటే ఇప్పటిదాకా కులగణన పేరు మీద దేశమంతా మేము తెలంగాణలో చేసినాము, అదొక మోడల్ దేశానికి అన్నారు. ఇవాళ ఆ తెలంగాణ మోడల్ ఏది చర్చకు కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ బీహార్ హైకోర్టు కొట్టేసింది. బీహార్లో తెలంగాణ కూడా రేపు ఒకవేళ వీళ్ళు జీవో తీసుకొస్తే కూడా జీవోను కొట్టేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జాతీయ స్థాయి జనగణన 1948 యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 3 ప్రకారంగా కేవలం కేంద్రానికి మాత్రమే కులగణన జనగణన చేసే అధికారం ఉంది, రాష్ట్రాలకు లేదు. కాబట్టి అధికారికంగా కేంద్రం మాత్రమే చేయాలి. కాబట్టి కేంద్రం చేసే లెక్కలే పరిగణలోకి వస్తాయి. కాబట్టి ఇవాళ వర్గీకరణను కూడా అదే 2011లో అదే కేంద్ర ప్రభుత్వము, అదే కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన చేసింది జనగణనతో పాటు. కానీ ఆ లెక్కలు బయట పెట్టలేదు. కాకపోతే అవి అధికారికంగా కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ లెక్కల ఆధారంగా వర్గీకరణ అనేది జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు కులగణన అనేది రెగ్యులర్గా జరుగుతుంది 52 నుండి. కాబట్టి సో ఆ లెక్కల ప్రకారంగా దేశవ్యాప్తంగా ఇవాళ ఎస్సీ ఎస్టీల లెక్కలు ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జరుగుతూనే ఉన్నాయి. మధ్యలో కరోనా కారణంగా 2021లో జరగాల్సిన ఏదైతే జనగణన ఉందో అది జరగలేదు. అది కాస్త ఇప్పుడు 2027 మార్చిలో జరుగుతున్నది. సో దాంతోపాటు జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని చెప్పేసి కేంద్రం ప్రకటించింది. సో అక్టోబరులో మొదటిగా బాగా చలి ఉన్న ప్రాంతం కాబట్టి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు లదాఖ్లో 2026 అక్టోబర్ 1 నుంచే అక్కడ కులగణన జనగణన జరుగుతుంది అని చెప్పేసి స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం లెక్కలేసింది. సో ఇవాళ ఏ కులగణన అయితే ఇప్పటిదాకా మొత్తుకొని మేము కులగణన చేస్తాం, ఈ రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం, మొత్తం సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని తెస్తామని చెప్పేసి కాలుకు బల్బం కట్టుకొని తిరిగిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఒక పెద్ద దెబ్బ, ఒక సవాలు ఇది. ఎందుకంటే ఆయన రాజ్యాంగం ఒకవైపు పరిరక్షిస్తానని చెప్పేసి తిరిగిండు. అలాగనే ఈ రాజ్యాంగం బోధిస్తున్న సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం గురించి మాట్లాడిండు, ఈ రాజ్యాంగాన్ని రక్షిస్తామని మాట్లాడిండు. కానీ అవేవి కూడా ఇవాళ చర్చలోకి వచ్చే పరిస్థితి లేదు, వాటి పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదు. బీజేపీ ఆ క్రెడిట్ కొట్టేసే పరిస్థితి వచ్చేసింది. రేపు 2027 మార్చి 1 నుండి మొదలయ్యే ఈ జనగణనతో పాటు కులగణన అనేది కాంగ్రెస్ అస్తిత్వాన్ని పూర్తిగా దెబ్బకొట్టే పరిస్థితి వచ్చేస్తుంది. దానికి తోడు ఇవాళ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో జాతీయ స్థాయిలో ఎస్సీ కమిషన్ కూడా ప్రామిట్ చేస్తారు, ఎన్నికల్లో వర్గీకరణ చేస్తామని, బీసీలకు వర్గీకరణ చేస్తామని ప్రామిట్ చేస్తారు, ఎస్టీలకు వర్గీకరణ చేస్తామని ప్రామిట్ చేస్తారు. రేపు ఇది 2027 నుండి ప్రారంభిస్తే వాళ్ళు ఎన్నికల్లో ప్రామిట్ చేసి ఎన్నికల్లో వాళ్ళు గెలిచడానికి ఆస్కారం ఉంది. 2027 తర్వాత అంటే 2029లో జరిగే ఏదైతే జాతీయ స్థాయి సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల వరకు ఈ యొక్క రిపోర్ట్ కనుక ఉంటే ఆ ఎన్నికల్లోనే కులగణన ఆధారంగా వాళ్ళు హామీలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే వర్గీకరణతో పాటు బీసీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇవాళ కుల ఆధారిత పథకాలు కూడా జాతీయ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దేశమంతా రేపు కులం చుట్టే రాజకీయాలు ఉంటాయి. సో కాబట్టి కులం పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేమన్న అంబేద్కర్కు ఆశయానికి విరుద్ధంగా కులం పునాది కానీ అన్నీ జరుగుతాయి. అంబేద్కర్ కుల నిర్మూలన చెప్పినప్పటికీ కుల నిర్మూలన జరిగే అవకాశాలే కనపడడం లేదు. సో కాబట్టి దేశమంతా ప్రజలంతా కులాన్ని సమర్థిస్తూ కుల జనాభా ఆధారంగా లెక్కలు తీస్తున్న పరిస్థితులలో, ఇలా మొత్తం కులాల సర్వే జరుగుతున్న పరిస్థితులలో, కులం చుట్టే రాజకీయాలు వస్తున్న పరిస్థితులలో
కుల నిర్మూలన జరగడం అసాధ్యమైన విషయాన్ని ఇవాళ చాలా స్పష్టంగా 78 సంవత్సరాల తర్వాత స్వతంత్ర భారతదేశం తర్వాత కూడా ప్రజలు కులాన్నే కోరుకుంటున్నారు. కులాల ఆధారంగానే రాజకీయ న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి కులాధారిత రాజకీయాలే నడుస్తాయి. కాబట్టి కులాధారిత లెక్కలు వస్తాయి. సో కులాధారిత లెక్కలతోనే మొత్తం దేశ రాజకీయాలని పూర్తి స్థాయిలో మారబోతున్నాయి. కాబట్టి 2029 ఎన్నికలను మొత్తం కులగణన ఆధారంగానే ఇవాళ విజయం అనేది మళ్ళీ మరోసారి బీజేపీకి ఆ విజయం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అది తెలంగాణలో కావచ్చు, దేశవ్యాప్తంగా. ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే పూర్తిగా థంబింగ్ మెజార్టీతో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఇది కాంగ్రెస్కు పెను సవాల్, పెను ముప్పు. కాంగ్రెస్ పూర్తి అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో కూడా తన అధికారాన్ని కాపాడుకునే పరిస్థితి లేదు. సో కాబట్టి ఇవాళ రానున్న రోజులన్నీ కూడా బీజేపీకి అనుకూలమైన రోజులుగానే చూడాలి. ఎందుకంటే ఇవాళ ఇంక్లూజివ్ జస్టిస్ దిశగా, సరే బీజేపీ మతం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నప్పటికీ బీజేపీ మీద కొంత ఈ కుల దాడులు, మత దాడులు, అలాగే అంతర్గత ఘర్షణలు, బీజేపీ వచ్చిన తర్వాతనే దళితుల మీద, మైనార్టీల మీద దాడులు, హత్యలు జరిగినాయని చెప్పి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా, వాస్తవాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలు బీజేపీ వైపే మొగ్గడానికి కారణం ఏంటంటే ఇంక్లూజివ్ జస్టిస్ దిశగా బీజేపీ వెళుతున్నది. కాంగ్రెస్ ఎక్స్క్లూజివ్ జస్టిస్ వైపు 1950లో మొత్తం ఈ వర్గాలను అన్యాయం చేస్తూ, ఈ వర్గాలకు రిప్రజెంటేషన్ లేకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఉన్న రిజర్వేషన్లు రద్దు చేసి 1950 రాజ్యాంగాన్ని తెచ్చి ఆ రాజ్యాంగంలో ఎవరికి రిజర్వేషన్ లేకుండా కేవలం ఎస్సీ, ఎస్టీలకే రిజర్వేషన్లకు పరిమితం చేస్తూ, అది కూడా అంబేద్కర్ జాయింట్ ఎలక్టోరల్స్కి ఒప్పుకున్నాడు కాబట్టి, సపరేట్ ఎలక్టోరల్స్ వద్దన్నాడు కాబట్టి, సపరేట్ ఎలక్షన్స్ గాంధీ వద్దన్నాడు కాబట్టి, ఆ వద్దన్న దానిని ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పటికే దేశంలో రాజకీయ బానిసత్వము బీసీ, ఎస్సీ, ఎస్టీల మధ్య కొనసాగడానికి కారణం అంబేద్కర్ ఒప్పుకున్న, గాంధీ బలవంతంగా ఒప్పించిన పూనా ఒప్పందమే కారణము. దాన్ని చెంచా ఏజ్ అని కాంశీరామ్ గారు అన్నారు. ఆ చెంచా ఏజ్ కొనసాగిస్తున్నారు. ఆ చెంచా ఏజ్ ఇంకా ఈ కులగణన తర్వాత మరింత పెరిగే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆ యొక్క రాజకీయ బానిసత్వం దిశగా ఇవాళ కులాల రాజకీయాలు మారుతున్నాయి. సో రాజకీయ బానిసత్వానికి అలవాటు పడ్డ ఈ బహుజనులు ఈ కులం లెక్కలతో ఇంకా రాజకీయ బానిసత్వంలోకి నెట్టే పరిస్థితి బీజేపీ చేయబోతున్నది. కాబట్టి ఇవాళ రాజకీయ బానిసత్వానికి అలవాటు పడ్డ ఈ జాతులను రక్షించడం, వారికి మళ్ళీ ప్రత్యేక నియోజకవర్గాల ఉద్యమం ఒకటే శరణ్యం. సో బీసీ, ఎస్సీ, ఎస్టీలు తమకు ప్రత్యేకమైన వాటా కావాలని, తమ రిప్రజెంటేషన్ కావాలని, తమ జనాభా దామాష పద్ధతిలో ఆ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వాటా రావాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేసే దిశగా వాళ్ళను సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ బానిసత్వం నుండి వాళ్ళని బయటపెట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ తెలంగాణలో ఒక 4వ రాజకీయ శక్తిగా పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఏర్పడబోతుంది. 4వ రాజకీయ శక్తి రాజకీయ బానిసత్వం నుండి ఈ ప్రజలని విముక్తి చేయడానికి ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా, అది అగ్ర కులాలకైతేనేమి, అది బహుజనులకైతేనేమి, అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ జనాభా దామాష పద్ధతిలో వాటా వచ్చే విధంగా తన యొక్క రాజకీయ ఉద్యమాన్ని తీసుకోబోతున్నది. ఆ దిశగా దేశంలో మళ్ళీ తెలంగాణలో పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఒక మోడల్ ఉద్యమాన్ని నిర్మించబోతుంది. దానికి D6 డీజాకు పునాది వేస్తుంది. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.